అందరికీ మరణాత. పిల్లరా, ఇక్కడ ఎవరు హీరో ఎవరు జీరో నిర్గమ కాండములో మనం చూడగలం. ఐగుప్తు దేవుళ్లకు ప్రతినిధి ఫరో, యెహోవా దేవునికి ప్రతినిధి మోషే. మోషే గెలిస్తే ఎవరు గెలిచినట్టు? యెహోవా దేవుడు గెలిచినట్టు. ఫరో గెలిస్తే ఎవరు గెలిచినట్టు? ఐగుప్తు దేవుళ్ళు దేవతలు గెలిచినట్టు. కాబట్టి ఫరోకి మోషే దేవుడు ఎవరో తెలియదు. మోషే తెలుసు, కానీ మోషే దేవుడు ఎవరో తెలియదు. మోషే దేవుడు ఎవరై ఉంటారో ఎవరో ఫరోకి చెప్తే ఫరో వింటాడా? విండో. ఇవాళ గెలిచిన నాయకుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని కూర్చొని, కేంద్ర మంత్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర కూర్చొని యేసుప్రభు గురించి మీకు చెప్తానంటే వింటారా? ఎవరు వినరు. ముందు అర్జెంటుగా బయటికి పోమంటారు. అలాగే చాలామంది క్రైస్తవులమని చెప్పుకొని బైబిల్ ఎరిగి అన్నీ ఎరిగి క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మేము క్రైస్తవులం కాదు అంటున్నారు. కాబట్టి ఆ కాలంలో ఫరో ఒక దేవునితో సమానం. ఐగుప్తులైన వారు ఫరోను ఒక దేవుడిగా ఎంచుతారు. ఫరోను ఒక మనిషిగా ఎంచరు, కానీ ఎట్లా ఎంచుతారంటండి? దైవ సంభూతుడుగా. ఇప్పుడు ఫరోకి దేవుని గురించి చెప్పాలంటే, అలాగే ఫరో ఎదుట యెహోవా దేవుని మహిమ మోషే గారు బయలుపరచాలంటే, ఫరో ఉచ్చులో ఉన్న ఇశ్రాయేలీయులైన వారిని బయటికి విడిపించాలంటే, మోషే జీరోగా హీరో దగ్గరికి వెళ్తే ఇంకా జీరో అయిపోతాడు. అందుకని ఇప్పుడు మోషే ఏమవ్వాలా? హీరో అవ్వాలా. మందలు కాసుకునే మోషే హీరో అవ్వాలంటే, ఈ మోషే హీరో అవటానికి దేవుడు తోడై ఉండాల. అలాగే దేవుడు తన శక్తిని మోషే గారికి ఇవ్వాలి. తన బలమును తన ప్రభావమును మోషే గారికి ఇవ్వాలి. లేకపోతే మోషేను ఐగుప్తులో చంపచూచారు. ఇంకా మోషే ఎప్పుడు దొరికినా ఎక్కడ దొరికినా చంపేయాలన్న శాసనం ఇంకా ఉంది ఐగుప్తులో. ఎందుకంటే ఒక ఐగుప్తీయుని చంపాడు కాబట్టి మోషేను కూడా ఏం చేయాలా? వాళ్ళ పద్ధతి ప్రకారం చంపేయాల. కాబట్టి ఐగుప్తులో కనుక మోషే అడుగు పెడితే ఐగుప్తీయులైన వారు వెంటనే మోషేని ఏం చేసేస్తారు? చంపేస్తారు. ఒక కేసు ఉంది ఐగుప్తులో మోషే గారి మీద. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మోషేను వెళ్ళమంటున్నారు. 5 సాకులు చెప్పారు. అయినా కానీ దేవుడు, మోషే నేను ఏర్పాటు చేసుకున్నా, నువ్వే వెళ్ళాలా అని అన్నప్పుడు, దేవా నాకు తోడివు అంటే దేవుడు అహరోనును తోడిచ్చారు. అలాగే కడకు మోషే గారు ఐగుప్తుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుని మహిమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహత్తరమైన ప్రభావమును 10 సూచనల ద్వారా ఐగుప్తులో రుజువు చేశారు. కడకి ఫరో ఒప్పుకుంటాడు. ఏమనంటే, యెహోవా దేవుడే అసలైన దేవుడు. కాబట్టి ఈవేళ మన ధ్యానాంశం ఫరో దేవుడైన మోషే. మోషే ఎవరండి? ఫరోకి దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండటానికి వీలు లేదు, పైన ఆకాశం అందైనా క్రింద భూమి ఎందైనా అలాగనే అగాధములో అయినా అని సెలవిచ్చిన దేవుడు మోషే నువ్వు దేవుడివి అని దేవుడే అనొచ్చా? అనకూడదు. కానీ ఇక్కడ ఫరో నేను దేవుడిని అంటున్నాడు కాబట్టి మోషే కూడా ఏమనాలా? నేను దేవుణ్ణి, దా చూసుకుందాం దా. ఒక హీరోతో తలపడాలంటే
ఇంకో హీరో కావాలా. మామూలుడు ఒక హీరోతో తలపడగలడా? తలపడలేడు. కాబట్టి మోషే గారికి దేవుడు బలమిచ్చి, శక్తిచ్చి, ప్రభావం ఇచ్చి ఏం చేస్తున్నారంటే తన ప్రతినిధిగా, ఒక దేవుడిగా ఫరో యొద్దకు మోషేను పంపిస్తూ ఉన్నారు. నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా నియమించుతిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. ఇది మనం ప్రతి అక్షరం క్షుణ్ణంగా గమనించాలండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా, లోకానికి దేవుడు కాదు, ఫరోకి దేవుడు, నువ్వు ఫరో ఒక్కడికే దేవుడు అయ్యా. తర్వాత అహరోను నీకు ప్రవక్త, అంటే నువ్వు చెప్పినవన్నీ ఫరోతో చెప్తాడు. మెసెంజర్, ప్రవక్త అంటే గాడ్స్ మెసెంజర్, దేవుని యొక్క ప్రతినిధి. కాబట్టి ఫరోకి దేవుడు మోషే, ఫరోకి దేవుడైన మోషేకు ఎవరండి ప్రవక్త? అహరోను. అదనమాట. ఈ లింక్ మీరు గమనించవలసిన వారు ఉన్నారు. పిల్లరా, ఐగుప్తు యొక్క నాగరికత చాలా శ్రేష్టమైన నాగరికత. ఆ కాలంలో చాలా ప్రసిద్ధిగాంచిన నాగరికత ఐగుప్తు అంటే. మరి మొన్న పేపర్లో చూసాం, ఒక ఐగుప్తు ప్రతిమ, ఐగుప్తు బొమ్మ వేలంపాట పెట్టారు. వేలంపాట పెట్టినప్పుడు $40 మిలియన్, $40 మిలియన్ అంటే, మిలియన్ అంటే 10 లక్షలు, 40 అంటే 40 లక్షల డాలర్లు, డాలర్ $70. ఎంతండి ఆ బొమ్మ ఖరీదు? చూసారా, అంత ఖరీదు అన్నమాట. ఏంటి ఒక బొమ్మ? ఏంటి ఆ బొమ్మ అంటే, ఆ ఐగుప్తు దేశపు రాజు కింగ్ టూటు అంట ఆయన పేరు. త్రవ్వకాల్లో ఆ శిల దొరికింది, ఆ రాజు యొక్క ముఖం. అది వేలంపాట పెట్టారు. వేలంపాట పెట్టినప్పుడు అన్ని కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది అనమాట అండి అది. ఎందుకంటే ఐగుప్తు యొక్క మ్యూజియంలో ఆర్టిఫాక్ట్స్, అంటే ఐగుప్తు యొక్క నాగరికతలో ఉన్న ఆస్తులు అంత విలువైనవి అన్నమాట అండి. ఐగుప్తు దేశం వారు ఏమంటారంటే, ఆ ఆస్తి మాది అంటారు. మీది కాదు, మాకు దొరికింది, మేము అమ్ముకుంటాం అని అమ్ముకున్నారండి పాశ్చాత్య దేశాల్లో. కాబట్టి ఐగుప్తు యొక్క నాగరికత ఆ కాలం ముందు చాలా ప్రసిద్ధిగాంచిన నాగరికత. ఆ నాగరికతలో మోషే గారు పెరిగారు. ఇప్పుడు ఆ నాగరికత గల వారిని అదుపు చేయాలంటే, వారి వశంలో ఉన్న ఇశ్రాయేలు వారిని బయటికి రప్పించాలంటే చాలా కష్టతరం. చెప్పండి, చాలా కష్టతరం. మరి ఇంట్లో పిల్లల్ని ఉదయాన్నే లేపి 8:30కి చర్చికి తీసుకురావటానికి మనకి తల ప్రాణం తొక్కొస్తుంది. అలాగే భర్తలు బహుశా గబగబ సూటు బూటు వేసుకొని, ప్యాంటు చొక్కా వేసుకొని అరగంట సేపు బండెక్కి హారన్ కొడతా ఉండుంటారు. అంటే ఒక్కరితో ఏకటమే ఈ రోజుల్లో కష్టమైతే మోషే గారు ఎంతమంది నడిపించారండి? 20 లక్షల మంది. అంటే మోషేకు ఎంత శక్తి ఉండాలా, ఎంత బలం ఉండాలా, ఎంత జ్ఞానం ఉండాలంటే, అది దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం ఉంటే తప్ప అంత నాగరికత గల ఐగుప్తులో నుండి సృజనులైన వారిని మోషే గారు ఏం చేయలేరు, బయటికి రప్పించలేరు. అందుచేత దేవుడు ఏమంటారంటే, నువ్వు ఫరోకి దేవుడు, ఫరోని నీ ఆధీనంలో పెడుతూ ఉన్నాను, నువ్వు ఎట్లా చేస్తే అట్లా నువ్వు ఫరోని చేసుకో. ఇంకో గమనిక, సృష్టి కూడా నీ స్వాధీనంలో ఉంచుతూ ఉన్నాను. కాబట్టి కర్ర చాపినప్పుడు నీరు ఏరిపోయింది, కర్ర చాపినప్పుడు కప్పలు వచ్చినాయి, కర్ర చాపినప్పుడు మిడతలు వచ్చినాయి. అంటే
మోషే గారి మాటకు సృష్టి కూడా ఏం చేసింది? లోబడింది. సృష్టి మానవుని మాటకు లోబడుతుందా? చెప్పండి, లోబడదు. కానీ దేవుడు శక్తి ఇచ్చారు మోషేకు. అందుకని దేవుడిచ్చిన శక్తిని బట్టి మోషే సృష్టిని శాసిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మనం ఆలోచిస్తే ఐగుప్తు దేశ పిరమిడ్ల యొక్క బొమ్మ అమెరికా దేశపు డాలర్ నోటు మీద ఉంటుందండి. ఎందుకంటే చాలా ప్రసిద్ధిగాంచిన ఐగుప్తు యొక్క చిహ్నాలు అమెరికా వారి యొక్క నోటు మీద ముద్రించుకున్నారండి. బహుశా మరి ఇది టీవీలో చూపిస్తే కనపడుతుందేమో. ఇక్కడ ఐగుప్తు యొక్క పిరమిడ్, ఆ పిరమిడ్ మీద ఒక కన్ను కనపడుతుంది అన్నమాట. ఐగుప్తు పిరమిడ్ పైన ఒక కన్ను ఉంటుంది అన్నమాట. అది ఆ ముద్ర అమెరికా వారు ఒక డాలర్ బొమ్మ మీద వేయించుకున్నారనమాట అండి, ముద్రించుకున్నారు. ఇది కూడా ఈవేళ మనకి చాలా ఉపయోగం, ఇది కూడా మనకి చాలా అవసరం అన్నమాట అండి. ఈవేళ మన వాక్య ధ్యానం కొరకు ఈ చిహ్నం అనేది చాలా అవసరం కాబట్టి ఒకసారి ఆ బొమ్మని మీరు గమనించండి. అదిగోండి, కొంచెం జూమ్ చేయి. అదిగో పిరమిడ్, నెత్తి మీద కన్ను, పిరమిడ్ పైన బాబా కన్ను దగ్గర చూపించాయి ఒకసారి. పైన కన్ను అదిగో కనపడుతుంది, చూసారండి? పిరమిడ్ ఆకారం పైన ఏముంది? ఒక్క నేత్రం. రైట్. కాబట్టి ఇది అమెరికా దేశంలో రూపాయి నోటు మీద వేసుకున్న చిహ్నం. ఈ పిరమిడ్ అంటే పరలోకానికి సూచన. పిరమిడ్ ఏమో కింద విశాలంగా ఉంది, పైన ఎట్టా ఉంది? కోపుగా ఉందన్నమాట, పాయింటెడ్గా ఉంది. అంటే ఈ పిరమిడ్ దేనిని సూచిస్తుంది? పైకి చూపిస్తుంది అన్నమాట, కోపుగా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పై సంబంధికులు అన్న భావం అన్నమాట. ఇప్పుడు ఐగుప్తు త్రవ్వకాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఐగుప్తు పిరమిడ్లో చాలా వస్తువులు వారికి లభ్యమవుతూ ఉన్నాయి. బంగారం, అలాగనే వెలగల శవాలు, మమ్మీఫైడ్ అంటే ఆ కాలంలో రాజులైన వారిని అలంకరించి వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు రాసి పాతి పెట్టేస్తారు. వాళ్ళు అట్లాగే బతుకుంటారు. అంటే బతుకున్న శరీరాలు అట్లాగే ఉంటాయి. మమ్మీస్ అంటారు. అంటే పురాతన కాలపు రాజుల శవాలు, చిన్న పిల్లల శవాలు, పెద్దవాళ్ళ శవాలు, ఇవన్నీ ఉన్నాయన్నమాట ఐగుప్తులో ఈవేళ. అంత మాత్రమే కాక ఈ మధ్యన ఒక బంగారు రథాన్ని కూడా కనుక్కున్నారు వారు. ఎక్కడంటే పిరమిడ్లో. వారి భావం ఏంటంటే ఫరో రాజు గనుక చనిపోతే ఫరో రాజు దేవుడైపోతాడు. ఈ ఫరో రాజు మరణించిన తర్వాత మరలా జీవించటానికి ఈయనకి కావలసిన సరుకులన్నీ, ఇందాక మీకు చెప్పాను, రథాలు, గుర్రాలు, పల్లెలు, వంట పాత్రలు, యుద్ధాయుధాలు, ఇవన్నీ ఆ పిరమిడ్లో పెట్టేసి మూసేస్తారనమాట, కట్టేస్తారనమాట. పిరమిడ్ కట్టేస్తారు. ఎందుకంటే భవిష్యత్తు జీవితానికి ఆ రాజుగారికి ఇవన్నీ కావాలా. ఆ పిరమిడ్లో ఇవన్నీ కూడా వాళ్ళు బయటికి తీస్తూ ఆ కాలపు జీవన విధానమును కనుగొన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఆ కనపడే నేత్రం దేవుని యొక్క దయానేత్రం. వారి భావములో దేవుని యొక్క దయానేత్రం, ఆయన కరుణానేత్రం అన్నమాట. అంటే దేవుడు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు, దయతో చూస్తున్నారు, కనికరంతో చూస్తున్నారు అన్నమాట. ఆయన చూస్తున్నాడు కాబట్టి ఇక ఎవరికి భయం లేదు.
ఈ ఐగుప్తు యొక్క పురాణాల ప్రకారం వారి దేవుళ్ళు లేక దేవతలు ముగ్గురు. ఒకరు బాబు ఫోటో పెట్టండి, ఒసారిస్, రెండవది ఐసిస్, మూడవది హోరస్. అదిగోండి చూసారా, తెల్లగా కుర్చీలో కూర్చున్నాడు చూసారా బాబు, ముందుది కుర్చీలో కూర్చున్నాడు చూసారా, ఆడి పేరు ఒసారిస్. పక్కనే ఉంది మేడం, ఆ మేడం ఎవరంటే ఐసిస్. సరే, వీళ్ళు ఎదురుగుండా ఉన్నాడు చూసారా, ఎదురుగుండా నల్ల ఒంటి మీద లేకుండా, ఒంటి మీద ఏం లేకుండా దాన్ని ఏమంటారు, పంచి కట్టుకున్నాడు చూసారా, పంచి కట్టుకుని దోపుకున్నాడు చూసారా, ఆడెవరంటే హోరస్. ఒసారిస్ ఎవరంటే పరలోకానికి దేవుడు. ఐసిస్ ఎవరంటే జీవిస్తూ ఉన్న వారికి దేవత. ఈ హోరస్ ఎవరంటే ఫరో. ఈ హోరస్ ఎవరంటే వారిద్దరి యొక్క కొడుకు అన్నమాట అండి. ఒసారిస్, ఐసిస్ ఇద్దరికి పుట్టినోడు ఎవరంటే హోరస్. ఇదన్నమాట అండి ఐగుప్తు యొక్క దేవుళ్ళు, దేవతల యొక్క విశేషాలు క్లుప్తంగా. ఇంకోసారి చెప్తాను, బాగా గమనించాలా. మనకు అవసరం ఇవన్నీ వాక్యంలో. దేవుడు ఎందుకు ఈ మాట అన్నారు అనేది మనకు అర్థం కావాలంటే ఇవన్నీ మనకు అర్థం కావాలండి. వినండి, ఇప్పుడు చెప్పండి, దేవుడి పేరు ఒసారిస్, దేవత పేరు ఐసిస్. వాళ్ళిద్దరికి పుట్టినవాడు ఎవరంటే హోరస్. ఆ హోరస్ ఎవరో కాదు, ఫరో. ఆ హోరస్సే ఫరో. ఉదాహరణకి ఫరో చనిపోయాడు అనుకోండి. ఫరో చనిపోయిన తర్వాత ఫరో పరలోకానికి వెళ్తాడు వాళ్ళ భావంలో. బైబిల్ కాదు, ఐగుప్తు వేదం, ఐగుప్తు పురాణం. ఇంకోసారి చెప్తున్నా, హోరస్ అంటే ఫరో చనిపోయాడు అనుకోండి. చనిపోయిన హోరస్ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమవుతాడంటే ఒసారిస్ అవుతాడన్నమాట. అందుకని భూలోకంలో పాలించే ఫరో ఆ ముఖం చూసారా, ముఖం ఎట్టా ఉందో, ఎట్టా ఉంది, అడ్డికాయ బజ్జీలాగా ఉంది. అట్లా కాదు, ఆ ముఖం ఏంటంటే డాగ ముఖం. ఏ ముఖం చెప్పండి, డాగ నేత్రాలు. ఏ నేత్రాలు? డాగ నేత్రాలు. ఇందాక అది కూడా చూసాం మనం, అమెరికా వారి కన్ను. ఏం కన్ను అంటే డాగ కన్ను. చెప్పండి, ఏ కన్ను చెప్పండి? డాగ కన్ను. అమెరికా వాళ్ళు ఎంత పరిజ్ఞానం గల వాళ్ళంటే ఈవేళ మీ ఇంట్లో మీరు ఏం కూర వండుకున్నారో వాళ్ళు కావాలని తెలుసుకోగలరు అన్నమాట. అంత నేత్రం వాళ్ళకు ఉంది. వాళ్ళు అడుగుతారు, ఏంది గోంగూర చట్నీ వండుకున్నావా? అంత శాటిలైట్ సిస్టమ్ ఉంది వాళ్ళకి. డాగ నేత్రం. కానీ మన ఇండియా వాళ్ళు దొంగలు పట్టుకోలేకపోతున్నారు, పెద్ద పెద్ద దొంగలు పట్టుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడో పందికొక్కు కన్నంలో దాగిన సద్దాం హుస్సేన్ని పట్టుకొని చంపారు. డాగ నేత్రం. ఈ హోరస్ ముఖం డాగ ముఖం. మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు సరే కనపట్టలేదు, కానీ ఇంతకుముందు అయితే డాగలు తిరిగేవి. ఈగిల్స్ అంటారు. ఇదేంటంటే ఇంకో పక్షి, అదే జాతికి సంబంధించిన ఇంకో పక్షి. దీని పేరు ఫాల్కన్. డాగల్లోనే ఇది ఒక రకమైన డాగ, ఫాల్కన్ డాగ. అరబ్బులకి ఫాల్కన్ అంటే పిచ్చి అన్నమాట అండి. వీటి కొరకు ప్యాలెస్లు కడతారు. ప్రత్యేకంగా వీటిని ఎగరటానికి, అడవుల్లోకి తీసుకుని వెళ్ళటానికి ఏరోప్లేన్లు ఉంటాయి డాగలకి. ఏరోప్లేన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. రాజులైన వారు చేతి మీద అయ్యాలే వాలేలాగా చూసుకొని వాటికి చేపలు అన్నం పెడతారు. గొప్ప అన్నమాట డాగ. కాబట్టి ఈ హోరస్ చనిపోతే దేవుడైపోతాడు. ఈ హోరస్ ఎవడంటే దేవుడికి దేవతకి పుట్టిన కొడుకు. ఇప్పుడు మోషే గారి ముందున్న బాధ్యత ఏంటంటే, నేను దేవుణ్ణి అని చెప్పుకుంటూ ఉన్న ఫరో దగ్గరికి
ఎవరు వెళ్ళాలా? మోషే వెళ్ళాలి. మోషే వెళ్ళి ఏం చేయాలంటే, మా యెహోవా దేవుడు మమ్మల్ని వెళ్ళమన్నారు అని చెప్పాలా. ఇంకోసారి చెప్తా, దేవుడి దగ్గరికి మోషే వెళ్ళి ఇంకో దేవుడు మా వాళ్ళని పంపించమన్నాడు అని చెప్పాలా. కష్టం అంటారా, తేలిక అంటారా? కష్టమే. దేవుడు అన్నోడు ఈ ప్రపంచానికి, ఐగుప్తుకు నేనే అయితే ఇంకొక దేవుడు నాకు చెప్పటం ఏంటి? అదన్నమాట ఇక్కడ సమస్య. నేనే దేవుణ్ణి, హోరస్, నేనే దేవుని యొక్క ప్రతిమని, సజీవుడైన బతికున్న దేవుణ్ణి నేనే దేవుణ్ణి అయితే ఎవరో వచ్చి దేవుడని చెప్పి నా జనాన్ని ఎత్తుకుపోవాలా అని మనసులో అనుకొని మోషేతో ఏమంటాడు, ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు. అమ్మా ఇలా అర్థం అవుతుందా? ఆ దేవుడు ఎవరో, ఆ యెహోవా ఎవరో నాకు తెలియదు. కాబట్టి ఇటువంటి అహంకారుని వద్దకు మోషే వెళ్తూ ఉన్నారు. ఈ పరిణామాల్లో మోషే ఫరోతో మాట్లాడాలంటే ఖచ్చితంగా మోషేకి ఏముండాలి? దైవశక్తి, దైవ అధికారము. ఇప్పుడు ఆ దేవుని సముఖములో ఉన్న మోషే దేవుని యొద్ద నుండి శక్తి, బలము, ఆయన ప్రతినిధిగా తాకీదులన్నీ కూడా, సమాచారం అంతా కూడా తాను అందుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫరో యొద్దకు వెళ్తూ ఉన్నారు. నిర్గమకాండం 5:1. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, అది ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నారు. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు అది 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 యెహోవా డూకి రూకి తేడా ఉంది. ఇటువంటి ఫరోకి దేవుడు బుద్ధి చెప్పాలా. ఇటువంటి ఫరోని దేవుడు ఏం చేయాలా? లైన్లో పెట్టాలా. చాలా కష్టం కదా. అందుచేత తెగుళ్ళ యొక్క నివృత్తి, తెగుళ్ళు పంపించటం, తెగుళ్ళు తీసేయటం, దెబ్బ కొట్టడం, దెబ్బ తీయటం, ఇవన్నీ కూడా దేవుడు నిర్గమకాండం 7, 8, 9, 10 అధ్యాయాల్లో 10 తెగుళ్ళు పంపించి ఫరోకి దేవుడెవరో దేవుడే చెప్పాడు. దేవుని శక్తి ఏంటో దేవుడు చూపించారు. దేవుని జనాంగమును విడుదల చేయటం ఫరోకి తప్పదు అన్నంత స్థాయికి దేవుడు ఫరోని అణిచివేశారు. కడకి తన సేన మునిగిన తర్వాత అంటారు, యెహోవా దేవుడే దేవుడు, నిజమైన దేవుడు. కాబట్టి పిల్లరా, ఈ లోకములో ఈ వేళ ఈ కాలములో మనం కూడా ఏం చేయాలా? దేవుని మహిమను, దేవుని శక్తిని, దేవుని ప్రభావమును, దేవుని పరాక్రమమును లోకములో చెప్పాలా? చూపిద్దామా వద్దా? చూపించాలంటే మనలో బలం ఉండాలా. ఆ బలమైన కార్యములు మనం చేయాలా. మనం చేసినప్పుడు ఎదుటోళ్ళు చూడాలా. చూసిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేయాలా? నమ్మాలా. చెప్పండి, వాళ్ళు కూడా ఏం చేయాలా? నమ్మాలా. ఈవేళ ఆశ్చర్యంగా తోటకి ఎంతమంది వస్తున్నారంటే వారు ఏం కనుగొన్నారు? అక్కడ ప్రభావము, దేవుని ప్రసన్నత, అక్కడ నెరవేర్పులు, అక్కడ ఉన్న శక్తి. లేకపోతే ఎవరిని వస్తారా చెప్పండి? రారు. పిల్లరా ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు. అంచేత యేసుని విషయాలు ఎరుగని మానవులు ఎక్కడా ఉండరు. యేసులో
చేరని ఎందరో ఉన్నారు. ఇది నీకు తెలుసునా? మోషే ఎట్లాగైతే ఫరోకి, ఐగుప్తుకి దేవుణ్ణి చూపించారో మనం కూడా ఏం చేయాలి చెప్పండి? లోకానికి దేవుణ్ణి చూపించాలా? చూపిద్దామా వద్దా? చూపించాలా. మన సాక్ష్యము ద్వారా, మన మాదిరి ద్వారా, అలాగే మన యొక్క ప్రవర్తన ద్వారా మన దేవుని మనం చూపించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి శకునగాండ్రు ఈ తెగుళ్ళు చూసి మొదట శకునగాండ్రు సాక్ష్యం ఇచ్చారు యెహోవా దేవుని గురించి. నిర్గమా 8:19 శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమైనందుకు అతడు వారి మాట వినకపోయాను. తన ఆస్థానంలో ఉన్న శకునగాండ్రు ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు? ఇది దైవశక్తి, దైవశక్తి. కాబట్టి ఈవేళ 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఐగుప్తు దేవుళ్ళ మీద తీర్పు తీరుస్తూ ఉన్నారు. అది మనం గమనించాల. యెహోవా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఐగుప్తు దేవతల మీద, దేవుళ్ళ మీద తీర్పు రప్పిస్తూ ఉన్నారు.